అరే భూషే అయ్యగారు రాత్రి దుడ్లో ఎవరికి ఇచ్చినామో మనం డబ్బులు అవును కదా ఇగో ఆ ఓట్లన్నీ మనకే పడాలా ఆ బాధ్యత నీదే అదే చూసుకోవాలి నువ్వు చూస్తాం అయ్యగారు నువ్వు అవన్నీ డమాకులు అన్ని పూల దాంట్లో అన్ని రెడీ చేసినావా అదే అంటున్నాను మనం ఇట్లా గెలిస్తేనే మనం అవన్నీ రెడీ ఉన్నావు నువ్వు రెడీ చేసి పెట్టాలి నువ్వు ఈ రోజే మన రాత్రి అందరికి ముట్టించినావు కదా ఇల్లు తిరిగి అడుగున్నా లేపి కూడా ఇచ్చొచ్చినేనప్పా కాదు పెద్దయ్య మంది తీసుకొని ఓట్లు వేసాక రారు మనం ఇచ్చిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని వాడు వస్తేనే ఇట్లా దొడ్డికి చంపు అనే టైపు ఇట్లా అంటా ఉండు లేదంటే నెల మర్చిపోతారు అదేం నిజమే చెంబు పెట్టుకొని మనం ఎప్పుడు సార్ అంతా రెడీనా? అంతా ఓకే సార్. ఈవీఎంలు అన్ని వర్క్ చేస్తున్నాయా? అన్ని బాగుంది సార్. ఓకే 1 అవర్ లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు సార్. ఏ చిన్న గొడవ అయినా కూడా ఒక ఫోన్ కాల్ చేయండి, 5 minutes లో మీ ముందు ఉంటాను. ఓకే సార్. రైట్ సార్. ఓకే అయ్యగారు లోపల ఎలక్షన్ ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళందరికి మనం బిర్యానీలు పెట్టినాం అనుకో వాళ్ళు మనకి చూసుకుంటారు. ఒక్కొక్క ప్లేట్ లోనా 4 ఎగ్ పీసులు లేపి. సరే అయ్యగారు. బుషిగాడింది మాట అంటే ఆ పోలింగ్ బూత్ లోకి పోయి వస్తున్నాడు. ఇంకా నీకు తెలుదా ఏమి వాళ్ళ ఎన్నికల ఆఫీసర్లకి బిర్యానీ పెట్టిస్తుండారు ఆ ముసలోళ్ళు లేదా? ఇంకా 4 ఎగ్ పీసులు ఎక్కువ వేపిరా వాడు బాగా తిని మనకే అంటాడు. బిర్యానీతో కొడుతున్నారు. దీని ఇట్లా ఎన్ని చూడలే. మనం ఒక్కొక్క బీర్ కూడా ఇప్పిద్దాం ఆఫీసర్ తో. మాట బూతకు రాకూడదా మీరు? అది కాదు సార్, వాళ్ళు ఆ పక్క చుట్టోళ్ళు సార్. ఆ సుంకన్న మీకు లెగ్ పీసులు వేసి బిర్యానీ అంటున్నాడు, అట్లా దానికి కకృతి పడొద్దండి సార్. సార్ బీరు మటన్ బిర్యానీ తెప్పిస్తాను సార్ మీకు. కాదా మాకు కొంచెం అట్లా సార్. సార్ సార్ మాకు కొంచెం అట్లా నాకు బీరు తెప్పిస్తారా? అవును సార్. ఇది పోలీస్ పోలీస్ ఏందయ్యా నాకు బీర్ తెప్పి బిర్యానీ తెప్పిస్తాంటారా మీరు? చంబు 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 అందే చంబు చూడు. మరి వాడు ఎంత దరిద్రుడు చూడు. వాడు వాళ్ళ కాళ్ళ మొక్క ఈ కాళ్ళ మొక్క కాళ్ళ మొక్క వంగొంగి మొక్కి కాళ్ళు వాడు ఓట్లు అడుక్కుంటున్నాడు. వాడు బాబా గెలిచేది నువ్వే. ఏంటి పోలింగ్ బూత్ అనుకున్నారా లేదా చేపల మార్కెట్ అనుకున్నారా? ఈడొచ్చి గలాట్ చేయడం ఏంది? లోన్ వేస్తా ఒక్కొక్కరికి. ఎమ్మెల్యే ఎలక్షన్ అనుకున్నారా అంటే ఏమనుకుంటున్నారు? ఈడొచ్చి ఓట్లు అడుగుతారా? ఎక్కడ భూషణ్ అయ్యగారు బర్ర మల్లిగాడు వచ్చినట్లున్నాడు. వానికి చెప్పు మనం ఓటు మనకేమని చెప్పు. చూడు వాడు బారా మసాలా గాడు వచ్చేకి లేదు. అప్పుడే చూడు గోతికాండ నక్కల్లాగా పోయి పొప్పిగిత్తంట పొప్పిగిత్తి బుద్ధిలే అంతవి మన డబ్బా చెంపుకి వేయాలి. వాడు రాగి ముద్దు మన రాగి చెంపుకి ఓటేయాలా? అదే మాట రాను బారా రాత్రి ఇంటికాడ ఇచ్చి వచ్చినాను ఓట్లన్నీ. అందుకే పప్పు గిత్తి గుర్తు చూడమంది. మీరు ఇంట్లో పప్పు గిత్తి ఇచ్చినారా? దాంతో నా పిల్ల పప్పు రామ్ పెట్టా కమ్మ తిన్నా. తిన్నింటే ఉన్న పెదాలతో నక్కున్నా నేను. తప్పుగా ఉండాలి మీకే తప్పుగా. లే బారా మసాలా లే, రాత్రి రాగి చెంబు ఇచ్చినాము అన్ని ఇచ్చినాము. లే నువ్వు ఓటు మాకేయాలా? కాదా రాగి చెంబు నీదేనాది? అవును. అబ్బబ్బబ్బా ఏమున్నా రాగి చెంబులో నీళ్ళు తాగుతుంటే ఎంత ఆరోగ్యానికి మంచిది. జడ్జ పుష్టికరమైంది అది నీళ్ళు. తప్పుకుంది. మీరు నాకు ఇడ్లీలు పెట్టించినావా? తప్పుకోకుండా మీకే దోశలు తినేది మర్చిపోయినావా? 40,000 దుడ్డే కట్టించుకుంటావు కదా మర్చిపోతావా? నిన్ను లోపలేస్తే రైలు కూడా మేమే ఖర్చు పెట్టింది. నువ్వు తినేది ఇడ్లీ కదా దోశలు. ఇప్పుడు నువ్వు యాదానికి వేస్తావు ఓటు? అదే నీదే పప్పుకిది కదా. రాగి చెంబు ఓటు పర్లేదనుకో అదే చెంబుతో నీ నెత్తి బలు కొడతా. నీ రాగి చెంబేనా? తప్పుకో.
కాదు పెద్దయ్యా, చూడు వాడేంది పెద్దయ్యా అట్లున్నాడు? అరే నీ పాస్కల్ కాదు, వాడు తిన్నది కూడా మర్చిపోయినాడు, చెంపు కూడా ఒప్పేస్తాడు చూడు వాడు. అరే ఉన్నా కూడా మన వాళ్ళందరినీ రమ్మని చెప్పు. చేసివా మన గుర్తే కదా, మీకే వేసింది డబ్బా తప్పుకోండి, మీకే వేసింది సరే చెంపే కదా. కాదు ఇంకా ఎవరన్నా చెప్పన్నా, అందరికి చెప్తాను, మన వాళ్ళందరికీ చెప్పు, ఆ దోశలు తిన్న వాళ్ళందరికీ అందరు చెప్పండి అందరు చెప్పండి. అరే బారమల్లి కోటు వేసిన పెద్ద మీరే తప్పుకోన్నట్లు గెలిచేదా, పప్పుకి తిన్నా గర్రం తిరిగింది ఉన్నా డిన్నర్ బాగా రెడీగా ఉందా. సరే తప్పుకోన్నారు మనమే గెలిచేదా. సరే సరే లేపేది అయ్యగారు చూసారా, ఆ నాయనలు కుక్కలకి నట్టి ఆడుకొని తింటున్నారు అయ్యగారు, ఓటు అని వా నాయన ఏదో ఒకటి చేయాలి అయ్యగారు. వాడు ఊరు పందిరా, వాడు బుద్ధులు పోనీ లేదు. వాడు చూడరా, వాడు బుసిగాడు ఎట్లా రెచ్చిపోతున్నాడు, వాడు ఏడేడుదో ముసలాడికి లేని పని చెప్తున్నాడు రా వాడు. కాదా వాళ్ళ పులిబిడ్డ సుంకన్నే నా ఏటుకు ఊరిన కూర్చున్నాడు. మళ్ళీ వీడు బిత్రేగాడు వాడు పక్కనుండేవాడు. నన్ను బుద్ధి చెప్పాలి, చక్కగా మాట్లాడు నువ్వు. ఇష్టం ఎవడైనా ఎలక్షన్ చేద్దరుకో తిక్క తిక్క వేషాలు వేసారంటే నా కొడుకు అవును బొక్కల్లోకేస్తా. డబ్బా 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 మన డబ్బా కుర్తే కదా, పప్పు గీత కాదు డబ్బా ఉంది. అరే చిన్నోడా మనకే అరే బాబు డబ్బా గుర్తుగా ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది సార్, కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 1 hour కల్లా. మీరు భోజనం చేసేసి వచ్చేసేయండి. సరే సార్ సరే సార్ 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 మీకేమైనా తీసుకురమ్మంటారా? కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుంది లోపల, అప్పుడే ఆఫీసర్లు చూసివే అప్పుడే చూస్తుండారు, అప్పుడే నాకు తెలిసిపోయింది. దండలు ఇంకా మాలిందే ఇంకా. సరే 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 అయ్యా కొంటిన్యూ స్టార్ట్ అయిందిరా. అవునయ్యా అయింది. ఆ ఎలక్షన్ బూత్ లో నుంచి సార్ వచ్చి మనం చూసి నగినాడయ్యా, మందే విజయం అనేటట్టుంది అయ్యా. అవునారా? అవునయ్యా. మళ్ళీ అవే అన్ని డ్రమ్స్ లు అవన్నీ మన పూలదండలు అన్ని రెడీ చేసినావా? బొమ్మర్ది రెడీ చేయి. అయ్యా కాదు వాడు చూడు అయ్యా బయట వచ్చి చెయ్యి ఉన్నాడంట. కాదు వాడంతా బుచ్చిగాడు చెప్పేది డబ్బా కొడుతున్నాడు వాడు. కాదు పెద్దయ్యా, ఇప్పుడు నేను సార్ బిర్యానీ తింటాను ఏమన్నా వెళ్ళా అప్పుడే తెలుసులే ఎవడు గెలిచిందండి. 4 ఎకరాలు బీడు భూమి అమ్మి నిలబడింది, అల్లా టప్ప కాదు. అది తెలుదా ముసలికి డ్రమ్స్ అంట కాదు ముచ్చట పడుతుంటారు పండి. కాదు పెద్దయ్య మనకి గెలిచిన వెంటనే 2 పొట్టేలు చెప్పి పొట్టేలు దాని కథ అలాదా పెద్దమ్మ తల్లికి నరుకుతా. వాడు నా మనవుడు, వాడు గెలుస్తాడని ఏ ముసిముసలు నగలు నగుతుంటారు ముసలాడు. వాడు నా మనవుడు. అరే మంది పోయి ఎలక్షన్ బూత్కి పోయి ఏది తెచ్చుకుని రాబోరా. సార్ ఎవరు ముందంజలో ఉన్నారు సార్? ఇక్కడ నుండి పోతావు, నీకేమన్నా కావాలా? బొమ్మరిది బుసిగాడు ఒంగొంగి ఇట్లా ఇట్లా ఆనంద పుష్పాలతో వస్తుండ అంటే మనం 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 నిజం గెలిచినట్లే. ఏమరా బుసి గెలిచేది? మనమే గెలుస్తామయ్యా, మనమే గెలుస్తాము. అక్కడ మాత్రం రావద్దన్నారు అయ్యా వాళ్ళు. మనమే గెలిచేది బొమ్మరిది, మనమేనట్రా గెలిచేది. బుసిగాడు పోయి ఏదో సారాలతో మాట్లాడేస్తుంటాడు, నేను పోయి వాడికి ఏం డీల్ చేసి వస్తాను, నువ్వు వీడే ఉంటావా? చూడు నువ్వు ముసలోడు, నువ్వు తట్టుకోలేవు, నేను బయట డీల్ చేసి వస్తా. చూడు ఎట్లా చేస్తా చూడు. మరి సంగ పోయిరా. నమస్తే సార్. సార్ వాడు బుషిగాడు నిన్న మొన్న మిగిలిపోయిన చికెన్ బిర్యానీలు అంటాడు సార్. వాడు మన సార్ సార్ నేను చిల్డ్ బీరు బిర్యానీ తెప్పిస్తాను సార్. సార్ ఎవరు సార్ గెలిచేది? రే నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి సరిపోయింది, లేకుంటే నేను ఈ దరిదాపులో కనిపించావు అనుకో నువ్వు జైలుకే. పస్పా ఏంటి సార్ కర్మ మాకు ఇది? Hey!
మనుషులు మీరు ముక్కల కోసం కుక్కలు కూడా ఎట్లా కొట్లాడుతున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు మీరు ఓటింగ్ ముగిసింది 10 రోజులు కంప్లీట్ అయ్యాయి 20,000 మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంద్రావతి సుంకన్న గెలుపొందారు. సార్ ఏం సార్ మీరు ఎట్లా వస్తాయి మంచిగా ఓట్లు పోటాపోటీగా రాత్రి మొదలు కష్టపడి 4 ఎకరాలు అమ్మి పోటీ చేసింది నేను రీకౌంటింగ్ పెడుతున్నా అడుగు ఇంకా గట్టిగా అడుగు. కాదయ్యా నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనుకుంటున్నావు? వచ్చినాయి దగ్గర వచ్చాయి ఆ మంచిగా 2 ఎక్కువ వచ్చినాయి రీకౌంటింగ్ పెట్టండి. వచ్చింది ఒక ఓటు మరి దాని రీకౌంటింగ్ కాదురా ఇంతకీ నువ్వనే చేసినావా? ఒక ఓటా అది పెద్దయ్యా ఒక్క ఓటు ఎట్లా పడింది కనీసం నా పిల్లం ఓటు అన్నా పడాలా లేదనుకో దాని తల్లిదండ్రులు కూడా నేనే మేపుతున్నా కదా 3 పూట్ల మొత్తం కనీసం ఆ 3 ఓట్లనే నాకు పడాలి కదా పెద్దయ్యా ఒక్క ఓటు ఏంది కాదు ఒక డౌట్ ఇంతకీ నువ్వు ఎవరికి ఓటు వేసిందే నేను నన్నే అనుమానిస్తావేం రా నువ్వు ఓటు ఎవరికి వేసినావు రా నీదే వేసుకో చూసుకో నీ పోతారు 2 3 నాకు బాగా గుర్తు నా ఓటు నేనే వేసుకున్నాను కదా ఈ ముసలోడు అన్న వేసిండాలి కదా అమ్మా ఇది సంగతి అనమాట ఓడిపోయేదానికి నన్ను ఇడిచిపెట్టి పోయి ఆపకోరికి దండేస్తున్నాడంటే ఒరే ముసలాడా నా కొప్ప ముచ్చినావరా అరికైన దున్నపోతులు లేపి తండించుకున్నట్టు నా జీవితం ఇట్లయింది ఎదురా నా ఇంట్లో 3 ఓట్లు మళ్ళా ఆ ముసలోడు ఓటన్నా పడిందంటే అదిలే నా ఒక్క ఓటే పడింది ఎదురా ఈ ముసలోడు ఊరినే ఉన్నాను ఎమ్మెల్యే చెయ్యి అని ఊరికినే ఉన్న 4 ఎకరాలు బీడు పడిన భూమి 2 పొట్టేళ్ళు ఉంటాడు ఇంత బాధ నేను ఎట్లా రా తట్టుకునేది ముసలోడు నాతో ఉన్నవన్నీ అనిపించి ఆ ఒక్క ఓటు ఎవరిదంటే నన్ను అనుమానిస్తావా అని గెలిచిన ఎమ్మెల్యేకి నా డబ్బులతో కొన్న దండేస్తున్నాడే ఇంతకన్నా ఘోరం నేను తట్టుకోలేదు అయినా అవ్వా ఆ వీరా ఓడిపోతే మా దగ్గరకు వచ్చావేమే మనకేం వచ్చేయాలని ఉద్దేశం కాదురా బుసి ప్రతి ఇంటింటికి ఓటు అడిగేకి డబ్బులు పంచేకి సన్న పని పెద్ద పని అంతా పోయినాను రా పక్కలో నేను నన్ను కనీసం నా ఓటు కూడా అడుగుడు రావాడు తీసుకో నువ్వు ఇంత కూడా నాకు ఇవ్వలేదు రావాడు ఉన్నింది 4 ఎకరాలు ఉండే పుట్టుకోసి అది కూడా పాయా ఇంక ఏముందని వాటితో ఉండాలి రా నేను బర మసాలాగా రాలే బయటికి రాలే బయటికి రాలే ఏం అరుస్తున్నా ఇల్లు కాడికి వచ్చి ఊరిపించి కుక్కరిసినట్టు అరుస్తున్నా ఇల్లు కాడ మర్యాద చెప్తున్నా 40,000 రూపాయలు దోశల బిల్లు కట్టినా తర్వాత నీకు బేలు నేను ఇప్పించిన 30,000 పెట్టి లే నీ ఓట్లు కూడా ఇచ్చిన నాకు ఒక్క ఓటు పడలేదు ఇది నువ్వు డబ్బులు వేయలే ఫస్ట్ నీకు డబ్బులు వేయాలి తింటా సంచిలోకి అన్ని తిన్నారు ఇంటి వాళ్ళు డబ్బులే కాదయా ఓటు వేసినా మేము పొందాకిస్తారా నీకే ఎప్పుడు కేసినావులే ఓటు నీకే నా ఓటుకి వేసినోడైతే ఆ పక్కోడు గెలిచినోడు డిన్నర్ పెడితేనే పోయి పంది తిన్నట్టు తింటావా నువ్వు ఓటు రాగి చెంబులో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటాయని డబ్బులు తీసుకొని
డబ్బులేనే ఓటు వేసామా అయిపోయింది. నువ్వు వీడొచ్చే మీ ఇల్లు ముందర వచ్చేది నువ్వు. నాకు ఓటు అయిపోయినా బాధ లేదు. గెలిచిన ఎమ్మెల్యే డిన్నర్ ఇస్తున్నాడంటే పోయి లపక్ అని తింటావా? వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏమనింది మాకు జెండా పట్టుకొని ఏంది లేదు. నువ్వు డబ్బులు వెళ్ళా ఓడిపోయినోడు ఇంట్లో ఉండిపోయి నువ్వు డబ్బులు వెళ్ళా పిచ్చి పట్టి సార్ వచ్చినాడు మళ్ళా డబ్బులు అడుగుతున్నాడు. అయ్యయ్యో వీరాగాడు సంకనాకి పోయినాడు సంకనాకి పోయినాడే విరాజుడు విరాజుడు విరాజుడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకినాడురా విరాజుడు విరాజుడు విరాజుడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకినాడురా విరాజుడు విరాజుడు విరాజుడురా కన్న బలం ఉన్నోడు గుండె ధైర్యం లేనోడు కన్న బలం ఉన్నోడు గుండె ధైర్యం లేనోడు గెలవలేక ఓడినాడు విరాగాడు చూడరా భూమి అంతా అమ్మినాడు డబ్బంతా పోయినాది భూమి అంతా అమ్మినాడు డబ్బంతా పోయినాది సంకనాకి పోయినాడు విరాగాడు చూడరా చూడు విరాజుడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకినాడురా కళ తప్పినాడురా శని పట్టినోడురా పప్పు గిట్టి దెబ్బకు చంబే ముఖముఖలై పోయిందిరా కళ తప్పినోడు శని పట్టినోడు పప్పు గిట్టి దెబ్బకే చంబు త్వట పంచలయ్యిందిరా కదిలిపోవుచున్నాడు శని పట్టిన వీరగాడు ఏ ఊరికి ఏ ప్రాంతము చేరినో విరాగాడు 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 చూడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకి పోయినాడురా. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఎమ్మెల్యే వెబ్ సిరీస్ మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి అంతేగాని ఎవరిని కించపరచడానికి కాదు ఒకరిని ఉద్దేశించి అయితే కాదు ఫ్రెండ్స్. ఈ సీరియస్ మీ అందరినీ బాగా నవ్విస్తుంది అనుకుంటున్నాం. దీంట్లో యాక్ట్ చేయడానికి చాలా మంది కొత్త వాళ్ళని అయితే పిలిచేసినాం అనమాట. అందరూ వచ్చి మనకి చాలా సపోర్ట్ చేసినారు. అన్న కానీ మన బుషి కానీ రామకృష్ణ అన్న కానీ తర్వాత మనకి కొంతవరకు వెనక నుంచి సపోర్ట్ చేసిన మన కృష్ణ అని ఆడున్నాడో తెలియదు. రానా ఈ వెబ్ సిరీస్ కి బ్యాక్గ్రౌండ్ లో ఉండి మాకు కార్లు కావాల్సినప్పుడల్లా కార్లు తీసుకొని వస్తూ మాకు ఫుల్ సపోర్ట్ చేసినారు. ఈ వెబ్ సిరీస్ కి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని నవ్వించడానికి మరిన్ని వీడియోస్ తీస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరందరూ కూడా మీ ఓటుని ఉపయోగించుకోండి, ఓటింగ్ శాతాన్ని పెంచండి. అలాగే ఫ్రెండ్స్ మా వీడియోస్ని కూడా చూసి 10 మందితో పంచుకోండి.